వెల్కమ్ బ్యాక్ టు ఎలిగురి కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూసిన కలెక్షన్ వచ్చేసి స్కందా సిల్క్ అండి. స్కందా సిల్క్ అనేది కొంచెం కొత్తగా ఉంది కదా. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెం తెలిసిన ఫ్యాబ్రిక్ లానే ఉంటుంది. బట్ ఈ పేరు వచ్చేసి మనకి స్కందా సిల్క్ పేరుతోటి మనకి శారీస్ అనేది లాంచ్ అయ్యాయి అనమాట. కొంచెం టైప్ ఆఫ్ డోలా సిల్క్ అనే చెప్పొచ్చు. డోలా సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఇది బాగుంది సింపుల్గా. దీనికి డిజైన్ అనేది ఎలా వచ్చిందనేది చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ అండి. బచ్చల పండు రంగు అనుకోవచ్చు, వైన్ కలర్ అనుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా అర్థమయ్యే విధంగా. ఇదైతే కలర్ మీరు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు వీడియోలో, సేమ్ వస్తుందండి, యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారు, వచ్చేసింది పళ్ళు. మనకి ఇది వైన్ కలర్ మీద మనం క్రీమ్ కలర్ అనేది చూస్తున్నాము. బిస్కెట్ కలర్ అంటాం కదా, క్రీమ్ కలర్ అలా చూస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి పళ్ళు పట్టండి. శారీ అంతా కూడా మనకి హారిజెంటల్లో ఈ టైప్ ఆఫ్ డిజైన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. పైన వచ్చేసి జరీ బోర్డర్సే వస్తాయండి, కింద పైన కూడా. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది. చాలా బాగుంది అంటే వర్త్ఫుల్ ప్రోడక్ట్. మనం పెడుతున్న రేంజ్కి ఇది వర్త్ఫుల్ ప్రోడక్ట్ అండి. మనం కట్టుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్గా ఈ శారీని వేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది మనం వేర్ చేసి చూద్దామండి ఎలా ఉంది అనేది లుక్ తెలుస్తుంది మనకి. శారీ చూసారు కదా అండి, మనం ఓపెన్ చేసి వేర్ చేసినట్టయితే ఎంత లుక్గా ఉందనేది. మంచి డార్క్ పర్పుల్ వైన్ కలర్ అనమాట, చాలా బాగా కనిపిస్తుంది. దీని మీద ఈ డిజైన్ కూడా మనకి చాలా బాగా తెలుస్తుందండి. మంచి క్రీమిష్ కలర్ డిజైన్ అనేది ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, వర్త్కి తగ్గట్టుగా ఉంది. రిగ్రేషన్ అయితే ఉండదండి. ఈ శారీ మనం తీసుకున్నాక ఇలా ఉంది ప్రోడక్ట్ అనేది, చాలా బాగుంది. శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 699 ప్లస్ షిప్పింగ్లో ఉందండి. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ రేంజ్ అనమాట. ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారు. ఇందాక నేను మీకు ఆల్రెడీ చూపించి ఉన్నాను. ఇలా వచ్చేసింది పళ్ళు. దీన్ని బ్లౌజ్ చూసినట్లయితే మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారండి. ఇలా వచ్చేసింది బ్లౌజ్, చూస్తున్నారు కదా. సింపుల్గా 3 డాట్స్ లాగా ఇచ్చేసి మనకి ఇలా బార్డర్ అనేది ఇచ్చేసారు హ్యాండ్ పర్పస్లో. చాలా బాగా కనిపిస్తుంది సింపుల్గా. మనం ఇది మ్యారేజ్కి ముందు, తర్వాత, లేదు అంటే ఎక్కడికైనా జర్నీస్కి ఎక్కడికైనా వెళ్ళినా, చిన్న చిన్న పార్టీస్కి రెగ్యులర్గా ఇంట్లో కట్టుకోవాలనుకున్నా కూడా మనం ఈ శారీస్ని ప్రిఫర్ చేయొచ్చండి. ఎందుకంటే చాలా కాస్ట్లీ శారీ లుక్ అనేది తెలుస్తుంది, కానీ మనకి తెలుసు కదా ఒరిజినల్ ప్రైస్ ఏంటనేది. బట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. డే అంతా మనం ఈ శారీస్ని కట్టుకొని ఉండొచ్చు. అంత సింపుల్ సోబర్గా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇందులో వచ్చిన కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూద్దాము. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ సెకండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పర్పుల్ అండి, నిండు పర్పుల్. ఇప్పుడు అన్నీ ఈ కలర్స్లోనే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కలర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఇదే కలర్స్లో ప్రతిదీ వస్తుంది. సింగిల్గానే వస్తున్నాయి అండ్ సెట్లోనూ కంపల్సరీ ఈ కలర్ ఒకటి వచ్చేస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది కదండి నిండుగా. ఇక్కడ వచ్చేసి మనం ఇందాక క్రీమ్ కనిపించింది కదా, ఇక్కడ వచ్చేసి మనకి మిల్కీ వైట్ లాగా తెలుస్తుంది ఈ కలర్లో. అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి పైన స్మాల్ వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి ఇలా పెద్ద బార్డర్ అనేది చూస్తున్నాం మనం. అండ్ ఇది మనం స్టెప్స్ పెట్టుకొని చూద్దాం లుక్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. స్టెప్స్ పెట్టినట్లయితే లుక్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి. అండ్ ఇప్పుడు ఇది మనం పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారు సింపుల్గా. అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ తోటి ఇలా వచ్చేసింది. ఏదైతే శారీ కలర్ ఉందో అదే డిజైన్ అండి, అదే కలర్, డిజైన్ చేంజ్తో ఇలా వచ్చేసింది. సింపుల్గా బాగుంది కదా. ఇప్పుడు ఇందులో వచ్చిన మనం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి సింపుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి సంపంగి కలర్లో వస్తుంది. కొంచెం మ్యాంగో ఎల్లో కంటే కొంచెం డార్క్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా తెలియాలి అంటే మీరు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు, కొంచెం డార్క్ చూస్తున్నారు అనుకుంటా. ఇది నేను మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తాను కాబట్టి ఒకసారి అక్కడ కూడా చెక్ చేసుకొని చూడండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిల్కీ వైట్ అనేది వచ్చేస్తుంది ఈ కలర్కి తగ్గట్టుగా. ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. సింపుల్గా ఉంది కదా. అండ్ పళ్ళు పోర్షన్ అనేది మనకి ఇలా ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి ఇదే డిజైన్తో ఇలా వచ్చేసింది. చూసారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో వచ్చిన లాస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఫ్లోరోసెంట్ బ్లూ అండి. చాలా బాగా కనిపిస్తుంది కదా. ఈ బ్లూ కూడా నిండుగా బాగుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిల్కీ వైట్ అనే డిజైన్ చూస్తున్నాము. ప్రతి కలర్కి కాంబినేషన్ తగ్గట్టుగా డిజైన్ అనేది మారుతుంది. ఓన్లీ ఫస్ట్ శారీకే మనకి క్రీమ్ కలర్ కనిపించిందండి, మిగతా అన్నిటి కూడా మనకి మిల్క్ వైట్లోనే వచ్చేసింది డిజైన్ అంతా. ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది.
ఇప్పుడు ఇది మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ మనకి ఇలా వచ్చేసింది సింపుల్గా. చాలా బాగా కనిపిస్తుంది కదా. ఈ కలర్ కాంబినేషన్ నచ్చినా మీరు తప్పకుండా చూస్ చేసుకోండి. సింపుల్గా లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. కీప్ షాపింగ్ విత్ అస్.